నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధర నుండి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వరకు ప్రతి దాంట్లో పెద్ద మార్పులుంటాయి. ప్రస్తుతం 2025 నవంబర్లో ముగియబోతోంది. డిసెంబర్ కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పరిస్థితిలో డిసెంబర్లో గ్యాస్ సిలిండర్ ధర, ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకంలో పెద్ద మార్పులు జరగబోతున్నాయని సమాచారం. గ్యాస్ సిలిండర్ ధర చమురు కంపెనీలు ప్రతి నెల ధరలను మారుస్తాయి. దీని కారణంగా గ్యాస్ సిలిండర్ ధరలో పెరుగుదల లేదా తగ్గుదల ఉండొచ్చు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై నవంబర్ 1న 6.5 రూపాయలకు తగ్గించగా, వెంట గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్ 1న తగ్గే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ ప్లాన్, ప్రభుత్వ ఉద్యోగులు ఏకీకృత పెన్షన్ పథకాన్ని ఎంచుకోవడానికి చివరి తేదీ నవంబర్ 30. జాతీయ పెన్షన్ పథకం కింద ఉద్యోగులకు యూపీఎస్ ఒక ఎంపికగా అందించబడుతుంది. దీన్ని ఎంచుకునే అవకాశం పరిమిత కాలానికి మాత్రమే ఇవ్వబడుతుంది. కాబట్టి ఉద్యోగులు ఆ ఎంపికను ఎంచుకోవాలనుకుంటే వారు నవంబర్ 30 లోపు పూర్తి చేయాలి. పాన్ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ ప్రజలు తమ పాన్ కార్డును ఆధార్ నంబర్తో లింక్ చేసుకోవాలని నిరంతరం సలహా ఇస్తోంది. డిసెంబర్ 31 నాటికి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డియాక్టివేట్ చేయబడుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. జీవిత ధృవీకరణ పత్రం పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి. ప్రతి సంవత్సరం తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఈ విషయంలో ఈ సంవత్సరం పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30.